నాన్న మన పొలంలో ఇంకా ఈ పెద్ద రసాలను గోల్డెన్ మ్యాంగో ఇంకేమీ లేవా? ఉన్నాయి, బంగినీళ్ళు ఉన్నాయి. టాంగో మిస్. టాంగో మిస్ అంటే టామ్ ఎట్కిన్స్. చూపిస్తావా నాకు? చూపిస్తా పద. ఇది ఇక్కడే ఉంది చెట్టు. ఇదే చెట్టు. ఏ చూపించు నాకు. మామూలుగా విడిగా ఉన్నాయి, ముందు ఓపెన్ గా ఉన్నాయి చూపించు. నువ్వు అన్నిటికీ కవర్ తేడా లేదు అని చెబుతున్నావు కదా. కవర్ లేని చూడడానికి బంగినపల్లి లాగానే ఉన్నాయి కదా ఇవి. బంగినపల్లి కాదు, పెద్దవాళ్ళు షుగర్ వాడేవి ఎక్కువగా వాడతారు. ఇంటి అనేది కవర్ కట్టింది ఎలా ఉంది? కవర్ కట్టింది చూపిస్తాను. ఇది కవర్ కట్టాను. కట్టిన దానికి కొంచెం రంగు వచ్చింది. ఇదేంటి రెడ్ కలర్ లో మియాజాకి లాగా ఉంది? అది ఇత్తనం, టాంగో రెడ్ కలర్ ఇత్తనం అనమాట. టామ్ ఎట్కిన్స్ అంటే ఇలాగే ఉంటది అంటావు? ఇలాగే ఉంటది. అంటే కాయ మొత్తం మనకి సువర్ణ లేక మియాజాకి లాగా ఉంటది. సైజ్ ఇంతేనా ఇంకా అవుద్దా? సైజు కొద్దిగా అవ్వచ్చు. పండు మార్పులోకి వచ్చేసింది. ఇది కూడా సుమారు ఎన్ని రోజులు ఆగొచ్చు? 10-15 రోజులు ఆగిద్దా? 20 రోజుల దాకా ఆగిద్ది. ఓకే, 20 రోజుల తర్వాత కోసుకోవచ్చు అంట. కోసుకోవచ్చు. నువ్వు అసలు ఈ చేలో ఈ పంట అంతా ఎలా పండించా అంటే నువ్వు ఏ రకంగా పురుగు మందులు కానీ ఇవి కానీ వాడావా, లేదంటే న్యాచురల్ గా పండించావా? నేను పురుగు మందులు కొట్టలేదు. ఈ ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పెరుగు, బెల్లం, అంటే నువ్వు జీవామృతం తయారు చేసావు. జీవామృతంగా తయారు చేసి అది వేసి నేను చేశాను. పురుగు మందులు కూడా కొట్టలేదు. జీవామృతం ఎక్కడ తయారు చేసి? ఇక్కడ తయారు చేసావా? మా చేలోనే పెట్టి ఒక డబ్బాలు వేసి అన్ని తయారు చేసి జాగ్రత్తగా చేశాను. నేను ఎలా ఇస్తావు జీవామృతం? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తావు? 15 రోజులకు ఒకసారి ఇస్తున్నాను. వేస్తున్నాను. అందువల్ల ఇంత చిన్న చెట్లకి మంచిగా కాయ కాసింది అంటావు? కాయ కాసింది. ఇంకో బంగినపల్లి ఉందన్నావు కదా, అది కూడా చూపించగలను పదా.